మన రోజువారీ జీవితంలో డబ్బు పాత్ర ఎంత ముఖ్యమైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉదయం టీ తాగడం దగ్గర నుంచి ప్రపంచ వాణిజ్యం వరకు అన్ని కరెన్సీ చుట్టూనే తిరుగుతుంటాయి. అయితే ఎప్పుడైనా ఆలోచించారా? అసలు ఈ ప్రపంచంలో మొత్తం ఎంత కరెన్సీ చలామణిలో ఉందో? అమెరికన్ డాలర్లు, యూరోలు లేదా మన భారత రూపాయలు మార్కెట్లో ఎన్ని నోట్ల రూపంలో తిరుగుతున్నాయో, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఏ కరెన్సీ ఆధిపత్యం ఎంత ఉందో ఈరోజు ఎక్స్ప్లెయినర్ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అమెరికన్ డాలర్ది అత్యంత కీలకమైన పాత్ర. ఫెడరల్ రిజర్వ్ డేటా ప్రకారం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2.3 ట్రిలియన్ యుఎస్ డాలర్ల విలువైన పేపర్ కరెన్సీ చలామణిలో ఉంది. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వీటిలో దాదాపు సగానికి పైగా డాలర్ నోట్లు అమెరికా వెలుపల ఇతర దేశాల్లోనే ఉపయోగించడం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలు రిజర్వ్ల కోసం అత్యంత సురక్షితమైన కరెన్సీగా డాలర్నే భావిస్తారు. ఈ డాలర్ తర్వాత రెండో స్థానంలో నిలిచేది యూరో. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ గణాంకాల ప్రకారం యూరో జోన్ పరిధిలో సుమారు 1.5 ట్రిలియన్ యూరోల కరెన్సీ చలామణిలో ఉంది. మరి మన భారత రూపాయి పరిస్థితి ఏంటి? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిపోర్ట్స్ ప్రకారం భారత్లో ప్రస్తుతం దాదాపు 35 లక్షల కోట్ల రూపాయల విలువైన కరెన్సీ నోట్లు చలామణిలో ఉన్నాయి. డిజిటల్ చెల్లింపులు అత్యంత వేగంగా పెరుగుతున్నప్పటికీ భారతదేశంలో నగదు వినియోగం కూడా ఇంకా గణనీయంగానే కొనసాగుతుంది. అయితే అంతర్జాతీయ వాణిజ్యంలో రూపాయి వినియోగాన్ని పెంచేందుకు భారత ప్రభుత్వం, ఆర్బీఐ వేగంగా అడుగులు వేస్తున్నాయి. గ్లోబల్ ట్రేడ్లో యుఎస్ డాలర్ ఇప్పటికే తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకున్నప్పటికీ బ్రిక్స్ దేశాల స్వదేశీ కరెన్సీల ప్రోత్సాహం, డిజిటల్ కరెన్సీల రాకతో రాబోయే రోజుల్లో గ్లోబల్ కరెన్సీ మార్కెట్లో సంచలనాత్మక మార్పులు రాబోతున్నాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.